బాల్య దశలోని పిల్లలకు కష్టం, శ్రమ, నిజాయితీ వంటి నైతిక విలువలు నేర్పాలని ప్రముఖ మానసిక విశ్లేషకులు ఏపీజే వీను పేర్కొన్నారు. స్థానిక 1వ డివిజన్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం శనివారం ఒక పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ మానసిక విశ్లేషకులు ఏపీజే వీను మాట్లాడారు. బాల్య దశలోని పిల్లలకు కష్టం, శ్రమ, నిజాయితీ వంటి నైతిక విలువలు నేర్పాలని అన్నారు. బడి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి సమాజంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బతకగలిగే సామర్థ్యాన్ని ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు అందివ్వాలని అన్నారు. మహిళా సంరక్షణ అధికారి జి శ్రీలక్ష్మి సైబర్ నేరాలను వివరించారు. విద్యా కమిటీ చైర్మన్ ఎం వీరబాబు, అడబాల రత్నప్రసాద్, ఎం ప్రసాద్ నాయుడు తదితరులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సహపంక్తి భోజనం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి లక్ష్మి, పి కళ్యాణి, పివి అనంతలక్ష్మి, పి కనక మునీంద్ర, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక్కసారి వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ పెంచాలి. నేను ముందు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి టాయ్స్ ఇచ్చినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా మనం ఇవ్వాలన్నది అదే చెప్పాను. గన్స్ ఇలాంటి ఇవ్వద్దు, సెల్ ఫోన్స్ ఇవ్వద్దు. వాళ్ళకి ఇచ్చే టాయ్స్ దగ్గర నుంచి వాళ్ళకి వేసే దుస్తుల వరకు ప్రతిదీ పేరెంట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ బంకమట్టి గురించి ఎందుకు చెప్తానంటే బంకమట్టితో పిల్లలతో మన మౌల్డింగ్ టాయ్స్ ఏది చేయించడానికి ఏమవుతుంది, మోటార్ స్కిల్ డెవలప్ అవుతుంది. ఇది ఫింగర్ మూవ్మెంట్ ఈజీ అవుతుంది. మంచిగా ఆర్ట్స్ గీయడానికి, రైటింగ్ బాగా రాయడానికి, గ్రిప్కి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మనం బంకమట్టి పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఏదో అయిపోతుంది, జబ్బులు వచ్చేస్తున్నాయని ఫీల్ అయిపోతున్నాం. కానీ నేను ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళకి స్కిల్స్ నేర్పించండి.